తనకలి గ్రామం పొలంలో సర్వే నెంబర్ 793లో ఉండే 12 ఎకరాల 87 సెంట్లు పైకి 4 ఎకరాల విస్తరణంలో సుమారు 5 సంవత్సరాల క్రితం తనకలు మండల పరిధిలో ఇల్లు లేని నిరుపేదల కోసం ప్రజా సంఘాల రైతు సంఘ ఆధ్వర్యంలో ఇంటి స్థలాల కోసం సిపిఎం పార్టీ జెండాలు ప్రజా సంఘాల జెండాలు పాతి భూ పోరాటం చేయడం జరిగింది. తనకలు మండల వ్యాప్తంగా ఉన్న ఇల్లు లేని నిరుపేదలకు గురించి స్థలాలు చూపించి గుడిసెలు వేయడం జరిగింది. అక్కడే నివాసం ఉంటూ గాలి వానలకు గుడిసెలు పడిపోవడం జరిగింది. గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 90 రోజుల్లో పట్టాలిస్తామని చెప్పి ఆ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం టౌన్ మార్గంలో 2 సెంట్లు, గ్రామ ప్రాంతంలో 3 సెంట్లు ఇస్తామని చెప్పడమే జరిగింది. కానీ 11 నెలలు గడుస్తున్నా కూడా ఏమీ పట్టించుకోకుండా నిర్వీర్యం చేస్తున్నారు. వాటి కోసం సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు కలిపి భారీ ఎత్తున ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. మేము పదే పదే ఎంఆర్ఓ గారు కూడా ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు కూడా మేము శ్మశాన వాటిని ఇవ్వండి మేడం అని చెప్పడం జరిగింది. మేడం గారేమో మీరు ఎక్కడన్నా మీ దృష్టికి వస్తే అక్కడ ప్రభుత్వ భూమి ఉండి ఆ సర్వే నెంబర్ మీరు తీసుకొస్తే దాన్ని పరిశీలించి మేము ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా శ్మశాన వాటికి ఇచ్చిన పాపం లేదు. కాబట్టి ఇప్పుడైనా కూడా మన సిపిఎం పార్టీ చెప్పడం ఒకటే, పేదలకు 6 అడుగుల స్థలం గొయ్య దొక్కున్న దానికి శ్మశాన వాటికి ఇవ్వాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ స్థలాల్లో మీరు గుడిసెలు వేసైనా కూడా మీరు అక్కడ కాపురాలు ఉండండి. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పేదలకి పట్టణంలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పిన అధికారులు ఇంతవరకు వాటిని ఏమీ పట్టించుకోకుండా నిర్విఘ్నం చేయడం అది చాలా దురదృష్టకరం. దానికోసమే ఇప్పుడు మీరు వెంటనే మీరు చెప్పిన మాట పరంగా పేదలకి పట్టణంలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చేంత వరకు సిపిఎం పార్టీ క్రమం తప్పకుండా పోరాటాలు చేస్తుందని ఈ విషయంలో CI2 మండల కార్యదర్శి డిమాండ్ చేస్తూ నిర్మించుకుంటున్నారు. ఈరోజు